గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఒకప్పుడు సాంకేతిక విద్యకి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చిన విద్యార్థులు ఇప్పుడు సాంప్రదాయ కోర్సులపై మక్కువ చూపుతున్నారు. ఇంటర్ అయిన వెంటనే డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సివిల్స్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేస్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అంటున్నారు ఆ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ జనార్దన్ గారు, అలాగే ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ శశాంక్ గారు. అలాగే అసలు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రత్యేకతలు ఏమిటి? బిఏ ఎంఏ డిగ్రీలో ఏ కోర్సులు ఉంటాయి? బిఏతో పాటు సివిల్స్కి ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది? తదితర వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716. హలో సార్. హలో సార్, నమస్తే సార్. సార్ మెయిన్గా చెప్పండి, అంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్లో మెయిన్గా అంటే బిఏ ఎంఏ డ్యూయల్ డిగ్రీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటారు? ముందుగా మా యూనివర్సిటీ అంటే ఏపీలో స్థాపించింది 2017లో. ఆ తర్వాత అంటే ఇంజనీరింగ్తో పాటు సొసైటీలో ఒక మంచి ఉన్నత స్థాయి కలిగినటువంటి పొజిషన్స్ మనం చూస్తున్నాము గవర్నమెంట్ జాబ్స్లలో. ఈ జాబ్స్ అనేవి బ్రిటిష్ కాలం నుంచి, అంటే సివిల్ సర్వెంట్ అన్న కాన్సెప్ట్ అనేది బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. ఈ జాబ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ హోదా, ఆ స్థాయి అనేది చాలా గొప్పది సొసైటీలో. సో మనము మన యూనివర్సిటీ నుంచి ఎంతోమంది మంచి ఇంజనీర్లని మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము. అలాగే సొసైటీకి కూడా ఒక మంచి ఉన్నత స్థాయి, ఉన్నత విలువలు కలిగినటువంటి సివిల్ సర్వెంట్స్ని కూడా తయారు చేయాలన్న ఉద్దేశంతో మేము 2021లో ఈ బిఏ ప్లస్ ఎంఏ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2001లో జాయిన్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంకా ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వచ్చేసారు ఇప్పుడు. సో అదేవిధంగా అంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత అంటే 23కి ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ అంటే ఇక్కడ డ్యుయల్ డిగ్రీ మీరు అడిగారు కదా, డ్యుయల్ డిగ్రీ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది. ఇవి గ్రాడ్యుయేషన్ అంటే బిఏ ప్లస్ ఎంఏ, వాళ్ళు కావాలంటే ఈ 3 years బిఏ చదివి ప్లస్ ఎంఏ కూడా చదవచ్చు మా యూనివర్సిటీలో. అదేవిధంగా లేదు మేము డిగ్రీతోటే ఆపేస్తాము, మేము తర్వాత సివిల్స్కి మేము ప్రిపేర్ అయ్యి కోచింగ్ అంటే బయట కోచింగ్ తీసుకొని వెళ్తాము అన్న అది కూడా ఓకే. అయితే ఇక్కడ మేము 2 సర్టిఫికెట్లు ఇస్తాము. ఒకటి బిఏకి, బిఏ 3 years బిఏ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్, ఆఫ్టర్ దట్ ఎంఏ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక సర్టిఫికేట్. అందుకని దీన్ని డ్యుయల్ డిగ్రీ కోర్సెస్ అని అంటాము. ఓకే, అంటే ఇప్పుడు బిఏ అనేది 3 years, మరి ఎంఏ సార్? ఎంఏ 2 years. 2 years, మొత్తం 5 years. అంటే ఇప్పుడు ఒక బిఏ మాత్రమే చేస్తే సార్? అదే బిఏ మాత్రమే చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కంటిన్యూ చేయాలనుకుంటే ఎంఏ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈక్వల్గా ఈక్వాలిటీస్ అయితే ఉన్నాయి దీనికి, బిఏకి ఎంఏకి. బిఏ అంటే గ్రాడ్యుయేషన్ ఒక సర్టిఫికేట్ ఇస్తాం కంప్లీషన్ ఆఫ్టర్ కంప్లీట్. అది యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా గ్రాడ్యుయేషన్లో ఇన్ని క్రెడిట్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఆ క్రెడిట్స్ అన్నిటితో పాటు తీసుకొని వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు. సో దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తాము. ఆ తర్వాత ఎంఏకి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఎంఏకి ఎన్ని క్రెడిట్స్ ఉండాలో వాటిని కూడా కంప్లీట్ చేసి వాళ్ళు ఎంఏ సర్టిఫికేట్ కూడా పొందుతారు. అంటే 2 సర్టిఫికేట్లు మా యూనివర్సిటీలో ఉంటాయి. శశాంక్ సార్, అంటే మీరు చెప్పండి, అంటే బిఏ పబ్లిక్ సర్వీస్తో పాటు సివిల్స్కి శిక్షణ ఎలా అందజేస్తున్నారు? రైట్ అండి. దీనికి మొదటిగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సివిల్ సర్వీసెస్ని మనం ఒక ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్గా ఎందుకు ఎంచుకుంటున్నాం? మీ గోల్ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో పార్ట్ కావాలనుకుంటున్నారా, లేదా మీరు పబ్లిక్ సర్వీస్లో ఒక లాంగ్ టర్మ్ కెరియర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారా? యూ వాంట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్, స్టెబిలిటీ ఆఫ్ కెరియర్, ప్రాపర్ టైమ్లీ ప్రమోషన్స్. ఇలాంటి పద్ధతిలో మీరు మీ కెరియర్ని డిజైన్ చేయాలనుకుంటే డెఫినెట్గా బిఏ విత్ సివిల్ సర్వీసెస్ ఇస్ అ గుడ్ ఆప్షన్. సెకండ్లీ, మనము యూజువల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక ప్రిపేర్ అవుతుంటారు. సో అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ మనము సివిల్ సర్వీసెస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే గ్రాడ్యుయేషన్ అయిపోయే సమయానికే వీళ్ళు సివిల్ సర్వీసెస్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్, యూపీఎస్సీ కండక్ట్ చేసే సిఏపిఎఫ్ ఎగ్జామ్, ఇలాంటి అనేక ఎగ్జామ్స్కి వీళ్ళు అర్హత పొందగలుగుతారు. అలాగే సులభంగా కూడా వీటిని క్రాక్ చేయగలుగుతారు.
సో మేము ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసామంటే విఐటి అమరావతి ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్, ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్. అలాంగ్ విత్ దట్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ వచ్చేసి సివిల్ సర్వీసెస్లో తక్కువ సమయంలోనే అనేక మంది ర్యాంకర్లని తయారు చేసిన సంస్థగా. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు బ్లెండ్ ద సిలబస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీంతో స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ క్రాక్ చేసే కేపబిలిటీస్ మేము ఫస్ట్ డే నుంచి, అంటే వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ నుంచే మేము పెంపొందించడం జరుగుతుంది. ఓకే, అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు డిగ్రీకి సంబంధించి కానీ అంటే Yes, ఎలా ma'am. బ్యాలెన్స్ చేస్తారు ఎస్ మ్యామ్, స్టూడెంట్స్? మనము సివిల్ సర్వీసెస్ సిలబస్ చూసుకుంటే హిస్టరీ, పాలిటీ అంటే రాజ్యాంగం, భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇలాంటి అనేక అంశాలు మనకు ఉంటాయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో, వాట్ వీ కాల్ యాజ్ కోర్ సబ్జెక్ట్స్. అలాగే ఎకానమీ ఇలాంటి అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సిలబస్ని అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్లో కూడా మనము హ్యుమానిటీస్లో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలాంటి సబ్జెక్ట్స్ని విఐటి అమరావతి వాళ్ళకు ఉండే మంచి అకాడమిషియన్స్ ద్వారా వాళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కావాల్సిన పంతాలు అనేక మంది అకాడమిషియన్ సజెషన్స్ కానీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ సజెషన్స్, వీళ్ళందరి సజెషన్స్ని తీసుకొని ఈ ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఇందువల్ల స్టూడెంట్కి వాళ్ళు ఏదో డిఫరెంట్ మెథడాలజీలో ప్రిపేర్ అవుతున్నట్టు అనిపించకుండానే గ్రాడ్యుయేషన్తో సహా సులభంగా సివిల్స్కి కూడా, సివిల్స్ అనే కాకుండా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకు కావాల్సిన కామనాలిటీ ఆఫ్ సిలబస్ని మేము డిజైన్ చేసి అదే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వాసుదేవరెడ్డి సత్యసాయి జిల్లా నుంచి. వాసుదేవరెడ్డి గారు మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. అదే సార్, మా కొడుకు అదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ చెప్పండి వాసుదేవరెడ్డి గారు, మళ్ళీ చెప్పండి. అదే మా కొడుకు సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం. మ్మ్. అదే డిగ్రీ బిఏ చేయాలంటే చెప్తా అంటే దాన్ని అడుగుదామని. సార్, ఓకే, ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేశారు? ఎంపీసీ సార్. ఎంపీసీ చేశారు. ఆ, అంటే సైన్స్ నుంచి ఇప్పుడు ఆర్ట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలని చూస్తున్నారు. ఆ, ఆ. అంటే దానికి గల కారణం? వానికి కొంచెము ఇంట్రెస్ట్ తక్కువ, చదువు తక్కువ ఉన్నట్టు అర్థమైందండి. ఓకే. డిగ్రీ అదే డిగ్రీలో ఎంబీఏ బిఏ ఉంది కదా, ఆ. అది చేస్తామని టీవీ చూస్తా అంటే వచ్చింది సార్. అంటే సివిల్ సర్వీసెస్లోకి రావాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా బాబుకి? ఉంది సార్. ఓకే. సో అలాంటప్పుడు మా యూనివర్సిటీ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ బిఏ ప్రోగ్రామ్ ఉంది. Okay. ముఖ్యంగా మేము మా బిఏ ప్రోగ్రాంలో కోర్ సబ్జెక్ట్ అంటే బిఏ ఇన్ ఎకనామిక్స్, బిఏ ఇన్ పొలిటికల్ సైన్స్, బిఏ ఇన్ హిస్టరీ, ఇవి కోర్గా మేము టీచ్ చేసేటువంటి కోర్సులు. ఇది కాకుండా వీటితో పాటు అదనంగా కొన్ని సబ్జెక్టులు కూడా మేము టీచ్ చేస్తూ ఉంటాం అలాంగ్ విత్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. సార్, మెయిన్గా అంటే బిఏ ఎంఏ డ్యూయల్ డిగ్రీతో పాటు కావాల్సిన అర్హతలు ఏంటంటారు వీటికి? మెయిన్గా అంటే వీటిలో చేరడానికి అర్హతలు చెప్పాలి. అలాగే పర్టికులర్గా ఎగ్జామ్ ఏమైనా నిర్వహిస్తారా వీళ్ళకి? ఈ కోర్సులో చేరడానికి పర్టికులర్గా రిటర్న్ టెస్టులు అలాంటివి అయితే మేమేమి కండక్ట్ చేయము. వాళ్ళ సెలెక్షన్ బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మినిమం క్వాలిఫికేషన్ 60% ఆఫ్ 60% మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. సో వాళ్ళు అర్హులు. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లలో మనము ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉంటాయో ఆ కమ్యూనిటీ నుంచి లైక్ నార్త్ ఈస్ట్ నుంచి కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కానీ వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50% తోటి పాస్ అయితే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పిన క్యాస్ట్ల ప్రకారం అంటే 50% ఉంటే సరిపోతుందండి. మిగతా వారికి అంటే 60% కంపల్సరీ ఉండాలంట. అదర్ కమ్యూనిటీస్ అయితే 60%. ఈ ఎస్సీ ఎస్టీ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే ఈ డ్యూయల్ డిగ్రీలో మెయిన్గా బిఏ ఎంఏ అంటే ఎంఏ కాకుండా ఓన్లీ బిఏనే 3 సంవత్సరాలు చదివితే బెటర్ అంటారా, లేదా ఖచ్చితంగా 5 సంవత్సరాలు చదవాలంటారా? యాక్చువల్గా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఒకటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు సివిల్ సర్వీసెస్ లేదా స్టేట్ సర్వీసెస్ లేదా ఇతర గవర్నమెంట్ సర్వీసెస్ ఎస్ఎస్సి కానీ ఇలాంటివి ఏమైతే ఉంటాయో
వాటిని క్రాక్ చేయడానికి అర్హతని పొందుతారు. అంటే ఏజ్ వచ్చేస్తుంది, అప్పటికి బిఏలో చదివినటువంటి కోర్సు ఆధారంగా, అదేవిధంగా ఏకేఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్లస్ వాళ్ళు మా కొలాబరేషన్లో టీచ్ చేసేటువంటి విధానంతో వాళ్ళు ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేసేంత స్థాయికి అయితే తప్పకుండా వస్తారన్నది మా నమ్మకము. అందుకనే మేము గ్రాడ్యుయేషన్ నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం మొదలు పెడితే బాగుంటుంది. ఎంఏ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఫర్దర్గా సబ్జెక్ట్ మాట్లాడదాం సార్, ఎంఏ గురించి మాట్లాడదాం. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీను, వైఎస్ఆర్ జిల్లా నుంచి. శ్రీను గారు మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఏం లేదండి, ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ తీసుకున్నారండి. ఓకే. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ కాలేజీలో మేము సివిల్స్ ఉందని చెప్పేసి డిగ్రీ నుంచి బిఏ నుంచి చేర్చాం. అక్కడ ఈ 1 ఇయర్ అంతా క్లాసులు జరగలేదు. ఓకే. మరి స్ట్రెంత్ లేదని చెప్పేసి కొందరికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ కాలేజీలో క్లాసెస్ నడపలేదు. ఓకే. మేము సివిల్స్ కేవలం మా అబ్బాయిని సివిల్స్ చదివేయాలనే ఉద్దేశంతో ఆ కాలేజీలో స్టార్టింగ్ నుంచి ఉందని చెప్పేసి చేర్పించాము. 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఓకే. ఓకే. సో నమస్కారం అండి. మీరు అన్నట్టు చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు సివిల్స్ విత్ డిగ్రీ ప్రోగ్రామ్. సో దీంట్లో కావాల్సింది ఏంటంటే ఒక నాణ్యమైన డిగ్రీ అనేది మనం చూసుకోకుండా కేవలం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసమని మనం జాయిన్ చేయడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఈ విఐటి అమరావతి విచ్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్. సో విఐటి అమరావతి అలాంగ్ విత్ ఏకేఎస్ఐఎస్ అకాడమీ, సివిల్ సర్వీసెస్లో టాప్ మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఏకేఎస్ఐఎస్ అకాడమీతోని ఒక కొలాబరేటివ్ అప్రోచ్. సో మీకు మంచి క్వాలిటీ డిగ్రీ వస్తుంది. అలాంగ్ విత్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన సరైన స్ట్రాటజీ, సరైన పంత, సరైన రిసోర్సెస్ మనకు లభించడం జరుగుతుంది. సో విఐటి అమరావతి మనకు ప్రొవైడ్ చేసే డిగ్రీ మీరు చూసుకుంటే ఒక ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ డిగ్రీ, అలాంగ్ విత్ దట్ ఒక జెన్యూన్ డిగ్రీ, ఒక రెలవెంట్ డిగ్రీ, కేవలం నేమ్ సేక్ డిగ్రీ కాకుండా ఒక ప్రాపర్ డిగ్రీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండి. సెకండ్ ఇయర్ నుంచి కూడా మీరు విఐటి అమరావతి విత్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అమరావతిలో యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్. ఓకే సార్, అంటే మీరు చెప్పండి, ఇందాక మాట్లాడుతూ ఆల్రెడీ బిఏ 3 సంవత్సరాల గురించి చెప్తున్నారు, ఎంఏ కూడా చేస్తే మంచిది అంటున్నారు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఎంఏ చేయడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా సబ్జెక్ట్లో, అంటే అది పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు, ఆంథ్రోపాలజీ అవ్వచ్చు, జాగ్రఫీ ఆర్ వాట్ ఎవర్ ఇట్. అంటే మేము ఎంఏలో కూడా కొన్ని కోర్ ఎంఏలు ప్రొవైడ్ చేస్తున్నాము, టీచ్ చేస్తున్నాము. సో అందులో భాగంగా వాళ్ళు సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇంకా మంచిగా రాసి ఇంకా మంచి ర్యాంక్స్ తోటి వాళ్ళు జాబ్స్ అనేవి సాధించగలిగేటువంటి స్థాయికి వాళ్ళు చేరుతారు. ఇంకొకటి ఏంటంటే ఎంఏ కంప్లీట్ చేస్తే అప్పటి వరకు మనం చూసుకుందాం, ఏది మన స్టేట్ లెవెల్లో కానీ లేకపోతే ఎస్ఎస్సి లేకపోతే ఆర్మీలలో అంటే కమాండెంట్స్ వాటికి కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది వీళ్ళకి. కానీ అకాడమిక్గా వెళ్ళాలి అంటే ఎంఏ కంపల్సరీ ఉండాలి. ఎంఏ కంప్లీట్ చేస్తే వాళ్ళు యూజీసీలో కండక్ట్ చేసేటువంటి నెట్ జేఆర్ఎఫ్కి అర్హత అనేది సాధిస్తారు ఎంఏ కంప్లీట్ చేస్తే. ఒకసారి వాళ్ళు నెట్ క్రాక్ చేస్తే, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జేఆర్ఎఫ్, వీటిని సాధిస్తే వాళ్ళకి మంచి ఫెలోషిప్స్తో పాటు మంచి యూనివర్సిటీలలో పిహెచ్డి చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు అకాడమిక్స్గా అంటే మంచి ప్రొఫెసర్లుగా కూడా వెళ్ళే అవకాశాలు ఇందులో ఉంటుందన్నమాట ఎంఏ చేయడం వల్ల. ఓకే ఓకే, ఇది అడ్వాంటేజే సార్. ఎంఏ చదివితే యూజీసీ కండక్ట్ చేసేటువంటి నెట్ జేఆర్ఎఫ్ క్రాక్ చేసి వాళ్ళు ఫర్దర్ హయ్యర్ స్టడీస్కి, పిహెచ్డి, పోస్ట్ డాక్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, పర్టికులర్గా ఏంటంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్లో మెయిన్గా అంటే బిఏతో పాటు స్పెషలైజేషన్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా సార్? బిఏతో పాటు స్పెషలైజేషన్ అంటే బిఏలో గతంలో చెప్పాను, అంటే ముందే చెప్పాను కదా, పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఎకనామిక్స్లో చేస్తున్నాము. తర్వాత క్రమేణా ఈ ప్రోగ్రామ్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట, డిఫరెంట్ అంటే కోర్ సబ్జెక్ట్ రూపంలో. ఓకే, దీంతో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళకి మేము అందజేసేటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి ఏకేఎస్ అకాడమీ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళు టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్స్లలో చూసుకుంటే మనము ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఈ కోర్ సబ్జెక్ట్స్తో పాటు సైడ్ అంటే బేస్గా ఉండేటువంటి కోర్సెస్ అన్నీ ఏకేఎస్ వాళ్ళు చూసుకుంటారు. వీటికి ఏమైనా ఎంట్రన్స్ అలాంటివి ఏమైనా ఉంటుందా సార్? ఏవి ఉండదా? లేదు, ఏది ఉండదు. సార్ శశాంక్ సార్, మీరు చెప్పండి, అంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్లో మెయిన్గా అంటే
మీ సంస్థనే ఎందుకు చూస్ చేసుకోవాలి ఒక స్టూడెంట్స్? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. రైట్ అండి. ఇందాక నేను చెప్పినట్టు కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి, లేదా ప్రాపర్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ రెండుటిని బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా రేరిటీ. మనం లాస్ట్ 10 yearsలో చూసుకుంటే సక్సెస్ రేషియో కూడా ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రాంలో చాలా తక్కువగా ఉంది. ఇందుచేత మేము ఏం చేసామంటే దేశంలో ఉండే అనేక మంది ప్రామినెంట్ పర్సనాలిటీస్ కానీ అకాడమిషియన్స్, బ్యూరోక్రాట్స్ వీళ్ళ సలహాలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ ఎలా చేసామంటే స్టూడెంట్కి డిగ్రీతో సహా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళు సరైన స్కిల్ సెట్తోని వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ ఈ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గైడెన్స్, జనరల్ అకాడమిక్సే కాకుండా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ సివిల్ సర్వీసెస్ వద్దనుకుంటున్నారు, నెక్స్ట్ వాళ్ళు హయ్యర్ స్టడీస్ లైక్ అకాడమిషియాలోనే వాళ్ళు పెంపొందించడానికి కూడా వాళ్ళకు ఆస్కారం ఉంటుంది. వాళ్ళు బిఏ ప్రోగ్రామ్ ద్వారా కానీ, ఎంఏ ప్రోగ్రామ్ ద్వారా కానీ, ఆ తర్వాత వాళ్ళు పీజీ చేయడానికి కూడా మంచి ఆస్కారం ఉంటుంది. కేవలం సివిల్ సర్వీసెస్ కాకుండా నేను ఇందాక చెప్పినట్టు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు అర్హులు అవుతారు. అలాంగ్ విత్ దట్ దే కెన్ బికమ్ కన్సల్టెంట్స్ ఫర్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. ఇలా అనేక అవకాశాలు ఉంటాయండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మా పాప బీటెక్ చేస్తా ఉంది సార్. సార్ యా చెప్పండి సార్. మా పాప బీటెక్ చేస్తుంది. ఓకే. నాకు ఆమెకేమో మామూలుగా యూపీఎస్సీ అలా సివిల్స్ వైపు ఆలోచన ఉంది. ఓకే. బీటెక్ తర్వాత మామూలుగా సివిల్స్ వైపు ఇది చేసేదానికి అవకాశం ఉంటుందా సార్? ఉంటుంది సార్. సార్ రైట్ అండి. మామూలుగా సార్ యా చెప్పండి, మీకు ప్రశ్న అడగండి. మామూలుగా మా పాప బీటెక్ అది అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మీది? అదే సార్ థర్డ్ ఇయర్ బీటెక్ సార్. ఓకే రైట్ అండి. సో వీళ్ళు బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఈ ఎగ్జామ్కి అర్హులండి. సో దే కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద బేసిక్స్. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ మనకు ఎన్సీఆర్టీ పుస్తకాలను దొరుకుతాయండి. ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టడం, అలాంగ్ విత్ ద డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, ఒక ప్రాపర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ తెలుగు న్యూస్ పేపర్ మీరు రీడ్ చేయడం మొదలు పెడితే స్టూడెంట్కి ఎగ్జామినేషన్ పంతా అనేది అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. ఇదే కాకుండా మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సిలబస్కి అనుగుణంగా వీళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం మొదలు పెడితే వాళ్ళకు డెఫినెట్గా ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో కమ్ అండ్ విజిటర్స్ అట్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో. మేము మీకు కావాల్సిన సరైన గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే సివిల్ శిక్షణ ప్రోగ్రామ్ అంటే ప్రత్యేకంగా బోధించడానికి అంటే ఎవరితో అయినా ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? అంటే దీనికి సంబంధించి కరికులం ఎవరు తయారు చేస్తారు సార్? ఇప్పుడు దాకా మనం మాట్లాడింది అది ఒప్పందాలు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళతోటి. సో ఇప్పుడు దాకా మనము చర్చించింది అంటే ఎలా డిజైన్ చేస్తారు అనేది. సో ఆల్రెడీ మనం దీని గురించి చర్చించుకున్నాము. ఓకే, అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ కానీ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం ఎలా స్టూడెంట్స్? ఇది ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్లో వచ్చే పిల్లలకి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నాము. వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ vitap.ac.in మా వెబ్సైట్, అందులోకి వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఐ థింక్ 600 రూపాయలు ఈ అప్లికేషన్ ఫామ్ ఫీ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. వాళ్ళు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని మేము స్క్రూటినైజ్ చేసి అర్హత కలిగిన పిల్లలకి మేము పంపిస్తాం అనమాట. అంటే కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఈ ఇంటర్వ్యూ అంటే ముఖ్యంగా మేము చూసేది ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఈ కోర్స్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ ఎలా ఉంది, ఆ ఇంట్రెస్ట్ లేదా అంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ తోటి వస్తున్నారా, లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల వస్తున్నారా, లేకపోతే ఇంట్లో వాళ్ళ యొక్క అది కూడా చూసుకుంటాము. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇన్ కేస్ ఆ స్టూడెంట్కి డల్గా ఉన్నా అంటే మోటివేషన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా సార్ మీ దాంట్లో? యా, వన్స్ దే జాయిన్ మేము వాళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్తాము. ఓకే, అలాగే దీనికి సంబంధించి అంటే మీ సంస్థలో అంటే స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తారా? చేస్తారా? యాక్చువల్గా అంటే ఇందులో చేరడానికి ముఖ్యంగా మా ఛాన్సలర్ గారు జి విశ్వనాథ్ అతని పేరు మీదుగా మేము ఒక ఫెలోషిప్ అనేది ఇస్తున్నాము.
ఇదేంటంటే ఇంటర్మీడియట్ బోర్డులో వచ్చేటువంటి ఫస్ట్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఈ కోర్సులో మా యూనివర్సిటీలో చేరితే ట్యూషన్ ఫీ పూర్తిగా మాఫీ చేస్తున్నాము. ఓకే, నైస్ సార్. యా, అదేవిధంగా రాజేశ్వరి అమ్మల్ ఫెలోషిప్ అని ఒకటి ఉందండి. ఓకే, ఈ ఫెలోషిప్ ఏంటంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏ జిల్లా అయినా ఆ జిల్లా టాపర్స్ ఎవరైతే ఉంటారో ఓకే, వాళ్ళకి మేము 50% ట్యూషన్ ఫీ రాయితీ ఇస్తున్నాము. అదేవిధంగా Okay. అదే డిస్టిక్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎస్పెషల్ గర్ల్స్ అయితే మేము 75% రాయితీ ఇస్తున్నాము ట్యూషన్ ఫీ. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్కి సంబంధించి BA MA కోర్సుల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.